హలో నమస్తే. మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ నుంచి అని కాదు, కొన్ని రోజుల నుంచి మన పీపీపీ మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఈ పీపీపీకి సంబంధించి అసలు ఒకసారి వెబ్సైట్లో ఏముందని మనోడు ఒక పంపించాడు, లింక్ పంపిస్తే నేను చూసి బాగా రీసెర్చ్ అంటే లోపలికి వెళ్ళి చూసా ఏంటి అసలు పీపీపీలో ఏం జరుగుతుంది అని. అంటే సర్ప్రైజింగ్లీ చాలా ప్రోగ్రామ్స్ని పీపీపీకి ఇచ్చారు వీళ్ళు. చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, అంటే మనం ఓన్లీ మెడికల్ కాలేజీల పీపీపీ గురించే మాట్లాడుతున్నాము. మెడికల్ కాలేజీల్లో పీపీపీ చేస్తున్నారు అని అదొక్కటే మాట్లాడుతున్నాం మనం. బట్ ఇవన్నీ మెడికల్ కాలేజీలు కాదు, చాలా పీపీపీ మోడల్స్ ఇవన్నీ కూడా ఇది చూపిస్తా చూడండి. ఇది వెబ్సైట్, ఇది పీపీపీకి సంబంధించిన వెబ్సైట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దాంట్లో వెబ్సైట్లో ఉందన్నమాట. ఇదిగో చూడండి, ఇదేంటిది? ఇది ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్డింగ్లో ఇవన్నీ లిస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి పీపీ ప్రాజెక్టులు ఉన్నాయని ఇది మొత్తం వెబ్సైట్లో ఇచ్చాడు. ఆశ్చర్యం వేసింది. ఇది డెవలప్మెంట్ ఆఫ్ పార్క్ కమ్ బాక్స్ క్రికెట్ అట్ తిమ్మనాయుడుపాలెము తిరుపతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ 2.25 crore 2,25,00,000 రూపాయలు లేక పీపీపీకి ఇస్తున్నారా? మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 2 కోట్ల రూపాయలు లేవా? ఒక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 2 కోట్లు కూడా లేక మీరు దాన్ని పీపీపీ మోడల్ అని చెప్పేసి వేరే వాళ్ళకి రెవెన్యూ షేరింగ్ మీద పెడుతున్నారు. ఇది చూడండి, బీఓటీ రెవెన్యూ షేరింగ్ అని చెప్పి ఒక మోడల్ పెట్టారనమాట. రెవెన్యూ షేరింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెడతారు. బీఓటీని బిల్డ్ ఆపరేట్ అండ్ టీ అంటే ఏంటి మరి? బిల్డ్ ఆపరేట్ అండ్ ఏదో సంథింగ్ దెర్ ఇస్ బీఓటీ. ఓకే, అది చూడాలి కరెక్ట్గా. వాట్ డస్ ఇట్ మీన్ బై టీ? సరే, ఎనివే ఇదేంటంటే ఈ బీఓటీ మోడల్ అంటారు అనమాట. వీళ్ళు దీంట్లో రెవెన్యూ షేరింగ్ అంటే ఈక్వల్గా షేరింగ్ ఇవ్వాలి. దానికి ఏంది 2 కోట్ల లేక మీరు అక్కడ పీపీపీకి ఇచ్చారా దాన్ని అనేది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోలార్ ప్లాంట్ అంట. ఇది 77 కోట్ల రూపాయలకు సంబంధించింది. తిరుపతిలో పీపీపీ మోడల్లో ఇచ్చారట. ఏది? సోలార్ ప్లాంట్కి సంబంధించి కమర్షియల్ ఆపరేషన్ సెంటర్స్ అట. సోలార్ ప్లాంట్ అండ్ కమర్షియల్ ఆపరేషన్ సెంటర్స్ అట. 3,100 స్క్వేర్ మీటర్స్ మీద 77 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు. ఇది చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ మున్సిపల్ కాంప్లెక్స్ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ అట్ కుమారస్వామి తిప్పన్ 16th వార్డ్ అండ్ శ్రీకాళహస్తి 20 కోట్ల రూపాయలు సంబంధించినవి కమర్షియల్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా పీపీపీకి ఇచ్చారు. ఇవి ఒకటి కాదు, 270 ఉన్నాయి. ఎన్నేం చూపిస్తాం మీకు మొత్తం. ఇది చూడండి, 650 కోట్లు. ఇది తుని, అన్నవరం, కాకినాడ ఎయిర్పోర్ట్. ఇవన్నీ ఎయిర్పోర్ట్లు అనండి. 600, 650, 500 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి మొత్తం మెగా ప్రాజెక్టులు. ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేస్. సో అవన్నీ కూడా పీపీపీ అంటే అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోయినాయి అనమాట. అవన్నీ కన్స్ట్రక్షన్ కమర్షియల్ కాంప్లెక్స్ వేరియస్ లొకేషన్ తాడిపత్రి 12 కోట్లు. ఓకే, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అంటే పీపీపీ 270 ఎంట్రీస్ ఉన్నాయి, 270 ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటి? బిల్డ్ ఆపరేట్ టేక్ ఓవర్ అంటే ఏదో టీ అంటే ఏంటి నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. బట్ వీళ్ళు అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరే బిల్డింగ్ కట్టి మీరే ఆపరేట్ చేసి కొంతకాలం తర్వాత ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారట. ఇది యాక్చువల్గా పీపీపీ మోడల్. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, ఒక 30 సంవత్సరాల పాటు మీరు పీపీపీ మోడల్ లెక్కన ఒక బిల్డింగ్ కట్టమని చెప్పారు. అతనికి అగ్రిమెంట్ ఉంది, దేవని ఇదిగా నువ్వే బిల్డింగ్ కట్టాలి, నువ్వే ఆపరేట్ చేయాలి, నువ్వే దాన్ని అడ్మినిస్ట్రేషన్ని ముందుకు తీసుకెళ్ళి దానికి సంబంధించిన రెవెన్యూ జనరేషన్ మొత్తం మీరు చేసి 30 సంవత్సరాల తర్వాత తిరిగి నాకు ఇవ్వాలని చెప్పామనుకోండి, అతను 30 సంవత్సరాలకి సరిపడేటువంటి క్వాలిటీ బిల్డింగే కడతాడు కదా. ఎందుకు? అతనికి తెలుసు 30 years తర్వాత నాకు సంబంధం ఉండదు, గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టాను 100 సంవత్సరాలు స్ట్రాంగ్ బిల్డింగ్ అనేది నువ్వు కట్టే విధానం బట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. నువ్వు వాడే ఎక్విప్మెంట్స్, వాడే కరప్షన్ లేకుండా క్వాలిటేటివ్గా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, చాలా స్ట్రాంగ్గా ఇల్లు కట్టారనుకోండి, అది 100 సంవత్సరాల వరకు ఉన్న ఇల్లులు ఉన్నాయి. కొన్ని 50-60 సంవత్సరాలు వచ్చావు, కొన్ని 10-15 సంవత్సరాలకి పడిపోయిన ఇల్లులు కూడా ఉన్నాయి.
కొన్ని బ్రిడ్జ్లు అయితే ఇప్పుడు కొత్తగా కడుతున్న బ్రిడ్జ్లు పడిపోతున్నాయి. అంటే ఏంటి అర్థం, నువ్వు కట్టే విధానాన్ని బట్టి అది లైఫ్ టైమ్ ఆఫ్ ది బిల్డింగ్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ యువర్ బిల్డింగ్. ఇప్పుడు వీళ్ళకి మీరు అగ్రిమెంట్ ఇస్తే 30 సంవత్సరాలు మీరు వాడి తర్వాత మాకు రిటర్న్ చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీ కడుతున్నారు, 30 years మీరు వాడుకొని తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి బిల్డింగ్ అన్నారనుకోండి. ఇప్పుడు అతను ఆ బిల్డింగ్ కడటానికి వాడే ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంట్, స్ట్రెంగ్త్ మొత్తం కూడా 33 సంవత్సరాల వరకు వచ్చే విధంగా వేసుకొని నాసిరకంగా బిల్డింగ్ కట్టి 33 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలాగ గవర్నమెంట్కి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి ఆ కూలిపోయే పొజిషన్లో నీకు తిరిగి ఇస్తే మనకేం లాభం అప్పుడు బిల్డింగ్? ఓకే, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దీస్ కాంట్రాక్టర్స్ పీపీపీ మోడల్లో తీసుకున్న ఈ కాంట్రాక్టర్లు 100 సంవత్సరాలకి సరిపడేంత స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టి 33 సంవత్సరాలు వాడి తర్వాత మనకి ఇస్తే ఇంకా 64 సంవత్సరాలు మనం వాడచ్చు అని మనం అనుకోవడానికి వాళ్ళు స్ట్రాంగ్గా బిల్డింగ్ కడతారని గ్యారంటీ ఏంటి అనేది ఇక్కడ పెద్ద చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట ఇది. ఓకే, సో ఇది లోపలికి వెళ్ళి చూడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది 6 కోట్ల రూపాయల బిల్డింగ్. ఇది ఏదంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ అట్ ఎస్ఎస్ ర్యాంక్ రిజర్వేషన్. ఇది 5 కోట్ల రూపాయల ఇది తాడిపత్రి మీన్స్ సేల్ ఆఫ్ రీసైకిల్డ్ వాటర్ టు అర్జా స్టీల్ ఇన్ తాడిపత్రిలు అంటే 5 కోట్లకి పీపీపీకి. ఇప్పుడు లెస్ దాన్ 10-15 కోట్ల రూపాయలది కూడా మనం చేసుకోకపోతే అవి కూడా పీపీపీ ఇచ్చేది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే 350 కోట్లు 450 కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు లేవు, 600 కోట్లు పెట్టాలి, మేము ఆడ పెడతాము అది అని అన్నారు. ఇదేంటన్నా 5 కోట్లు 2 కోట్ల రూపాయలు కూడా తీసుకెళ్ళి పీపీపీ మోడల్కి ఇచ్చేశారు. ఇది చూడండి, ఎన్నైనా చూస్తాం, ఇది మొత్తం చాలా ఉన్నాయి. ఇది ర్యాండమ్గా చూద్దాం అక్కడక్కడ. ఇది 500 కోట్ల రూపాయలు, 400, 2200, 600 కోట్లు, 3000 కోట్లు. ఇదేంది 4000 కోట్లు. ఇది 3000 ఏంటిది? డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫర్ సోమశిల రిజర్వాయర్ నెల్లూరు సెగ్మెంట్ ఇన్ ఎల్స్ట్వేల్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అంటే రిజర్వాయర్ను కూడా వాటర్ అండ్ శానిటేషన్ కూడా పీపీపీకి వెళ్ళిపోయిందంటే అర్థమైంది. వాటర్ కూడా పీపీపీకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో ఉన్నాయట. ఇది రూరల్ సప్లై శానిటేషన్ పీపీపీకి వెళ్ళిపోయింది. అరే ఏమైంది దీనికి? ఓకే, ఇది ఒకటి చూద్దామండి. ఇదిగో 10 కోట్ల రూపాయలు. ఏంటిది ఇది? డెవలప్మెంట్ ఆఫ్ థీమ్ పార్క్ 10 కోట్ల రూపాయలు పీపీపీకి ఇచ్చారట. ఇది కూడా సోలార్ ప్యానెల్స్ 10 కోట్లు, 1 కోటి రూపాయలు అండి. ఇది చూడండి, మరి ఎంత అన్యాయం ఇది చూడండి. 1 కోటి రూపాయలండి. ఇన్స్టాలేషన్ ఆఫ్ రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ మున్సిపల్ ఆఫీస్ ఇన్ కావలి మున్సిపల్ ఆఫీస్ మీద 1 కోటి రూపాయలు పెట్టి ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్యానెల్స్ కోసం పీపీపీ మోడల్ ఇచ్చారు. 1 కోటి రూపాయలు లేవండి కావలి మున్సిపల్ ఆఫీస్లో, 1 కోటి రూపాయలు లేవా? దాన్ని కూడా వాళ్ళు పీపీపీ మోడల్కి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మోరోవర్ అసలు వీటన్నిటికి రిజర్వేషన్స్ ఇస్తున్నారా? ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అసలు వీటన్నిటికి రిజర్వేషన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఈ పీపీపీ మోడల్స్ తోటి ఎవరు తీసుకుంటున్నారు? మీరేం టెండర్స్ ఏమంటారు, బిడ్డింగ్ ఏమంటారు? కంపారిటివ్లీ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. ఓసీల దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఉండవు. ఏమంటే పీపీపీ మోడల్ సరే ఎలాగ ప్రైవేటైజ్ చేస్తున్నాము, 1 కోటి రూపాయల దగ్గర నుంచి కూడా మీరు పీపీపీలు ఇచ్చేస్తున్నారు. వీటన్నిటి రిజర్వేషన్ పాలసీలో మనం ఎస్సీలకు కూడా కొన్ని కాంట్రాక్ట్లు ఇద్దాము, పీపీపీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఆ షేర్ మీద వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇద్దాము. అవి ఏమైనా ఉందా? లేదంటే రిజర్వేషన్స్ లేకుండా ఎవడు ముందుకు వస్తే వాడికి ఇచ్చేస్తామంటే ఇంకంతే. గవర్నమెంట్ ప్రాజెక్టులు మొత్తం కూడా ఇంక మళ్ళీ ఒక సెక్షన్కి వెళ్ళిపోతాయి. ఇక రిజర్వేషన్స్ ఉండవు కదా. ఎలాగ ఈ రిజర్వేషన్స్ని రిజర్వేషన్స్ ప్రకారం అన్నా ఇవ్వాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ కట్టాల్సిన మొత్తం కూడా వేరే వాళ్ళకి ఇచ్చి స్పెసిఫిక్ పీరియడ్లో మాకు తిరిగి ఇవ్వండి అని అంటే ఆ పీరియడ్ వరకే అతను ప్లాన్ చేసుకుంటాడు. కట్టే అతను తెలుసు ఇది ఈ పీరియడ్ వరకే నేను వాడతానని. ఓకే, మోరోవర్ ఆ పాత బయట బిల్డింగ్లు తిరిగి ఇచ్చేస్తారు. ఏం చేసుకుంటారు? ఒక గేదెను కొంటారు, ఒక గేదె కొంటారు. ఆ గేదెను ఒక 30 సంవత్సరాలు వాడుకుని తిరిగి అంటారు.
ఆ గేదె గడ్డేసి పాలు పిండి 30 సంవత్సరాల తర్వాత ముసలిది అయిపోయింది ఆ గేదె. తిరిగి చేంజ్ చేసుకుంటారు దాన్ని. ముసలైపోయినటువంటి గేదెని తిరిగిస్తే ఏం చేసుకుంటారు? అలాగే ఈ బిల్డింగ్లు కూడా అంతే కదా. బిల్డింగ్లు కూడా అంతే కదండి. మీరు 30 సంవత్సరాలు వాడిన తర్వాత గవర్నమెంట్ తిరిగిస్తామంటే పాత పడిపోయిన బిల్డింగ్లు తిరిగిస్తారు గవర్నమెంట్కి. అప్పటికి క్రాక్లు వస్తుంటాయి వాటికి వీటికి. ఇవన్నీ కూడా ఎసెట్ మనకి తిరిగిస్తారు అని అంటే ల్యాండ్ మాత్రమే తిరిగి వచ్చింది మనకి. బట్ ద బిల్డింగ్స్ విల్ నాట్ కమ్, రైట్? దే ప్లాన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్స్. వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. మనకేం ఫేవర్ చేయరు, వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు మనకేం ఫేవర్ చేయరు. ఓకే, బిల్డింగ్లు అవన్నీ కట్టివ్వరు మన కోసం. సో అది నాకు తెలిసింది, ఇదే వెబ్సైట్ చూసి మీకు చెప్పాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.